అరుణాచలం కేవలం ఈ పేరు వినగానే మనలో చాలామందికి ఒక తెలియని వైబ్రేషన్ కలుగుతుంది కదూ. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక అద్భుతమైన లోతైన రహస్యాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అసలు ఈ అరుణాచలం కొండలో ఉన్న ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, న్యూయార్క్, లండన్ లాంటి నగరాలలోని అత్యంత విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి విదేశీయులు సైతం మన సౌత్ ఇండియాలో మండుటెండలో 14 కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తున్నారు? అసలు వారిని ఆ భౌతిక ప్రపంచం నుంచి ఈ నిశ్శబ్దమైన పురాతనమైన కొండవైపు లాగుతున్న ఆ శక్తి ఏంటి? నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా మనం ఒక వర్చువల్ యాత్ర చేయబోతున్నాం. ఇందులో ప్రధానంగా 5 విషయాలు కవర్ చేస్తాం. అరుణాచలం పౌరాణిక పుట్టుక, గిరి ప్రదక్షిణ వెనుకున్న సైన్స్, అష్టలింగాల శక్తులు, గొప్ప భక్తులు, వాళ్ల రహస్యాలు, మరియు చివరగా ఈ యాత్ర చెయ్యాలనుకునేవాళ్లకి కొన్ని ప్రాక్టికల్ గైడ్లైన్స్. సరే, లేట్ చెయ్యకుండా మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. ద సీక్రెట్ ఆఫ్ అరుణాచలంస్ ఆరిజిన్. ఈ ప్రదేశం పవర్ ఏంటో అర్థం కావాలంటే మనం సృష్టి ప్రారంభ సమయానికి, అంటే ఒక అతిపెద్ద ఈగో క్లాష్ జరిగిన కాలానికి వెళ్ళాలి. ఆధారాలు ఏం చెప్తున్నాయంటే సృష్టి ఆరంభంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకారంతో ఒక భయంకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధం వల్ల విశ్వం నాశనమవుతున్న టైంలో సాక్షాత్తు పరమశివుడే ఒక అనంతమైన అగ్నిస్తంభంలా వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. దాని ఆది అంతం కనుక్కోవడానికి విష్ణువు వరాహరూపంలో కిందకి, బ్రహ్మ హంసరూపంలో పైకి వేల సంవత్సరాలు ప్రయాణించారట. చివరకు ఆ అగ్నిస్తంభమే చల్లబడి శివస్వరూపమైన ఈ కదలని అరుణాచల పర్వతంగా మారింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. అరుణాచలం అసలు తత్వమేమిటంటే అహంకారాన్ని వదిలేయడం. శ్రీ మహావిష్ణువు ఆ స్తంభం అడుగుభాగాన్ని కనుక్కోలేకపోయినప్పుడు చాలా వినయంగా తన ఓటమిని ఒప్పుకున్నాడు. అందుకే ఆయనకు శివుడితో సమానంగా పూజలందుకునే వరం దక్కింది. కాని బ్రహ్మదేవుడలా కాదు. తాను శిఖరాన్ని చూడకపోయినా ఒక మొగలి పువ్వును సాక్ష్యంగా పెట్టి అబద్ధం చెప్పాడు. ఆ అహంకారానికి ఫలితంగా భూమిపై ఎక్కడా తనకు ఆలయాలు ఉండవని శపించబడ్డాడు. 2668 అడుగులు. ఇది సముద్రమట్టానికి ఈ అరుణాచల శిఖరమున్న ఎత్తు. ఇక్కడే పార్వతీపరమేశ్వరులు అర్ధనారీశ్వర స్వరూపంగా మారారని చెబుతారు. దానికి గుర్తుగాని నేటికీ ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఈ శిఖరంపై ఒక భారీ పాత్రలో ఏకంగా 3.5 టన్నుల స్వచ్ఛమైన నెయ్యిపోసి మహాదీపాన్ని వెలిగిస్తారు. ఆ జ్యోతి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది తెలుసా. ఇక రెండవ అంశం, ద సైన్స్ బిహైండ్ గిరి ప్రదక్షిణ. ఇదంతా కేవలం పురాణాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ గిరి ప్రదక్షిణ వెనుక ఆశ్చర్యపరిచే సైన్స్ కూడా ఉందన్న వాదనలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. జియాలజిస్టులు ఏమంటున్నారో వింటే మీరు షాక్ అవుతారు. ఈ కొండ హిమాలయాల కంటే పురాతనమైనదట. దీనిపై ఉన్న వేలాది అరుదైన ఔషధ మొక్కల వల్ల ఇక్కడ గాలిలో ఒక రకమైన హెర్బల్ ఎనర్జీ ఉంటుంది. అది పీల్చితే ఎన్నో రోగాలు నయమవుతాయని చెబుతారు. అంతేకాదు, ఈ కొండ చుట్టూ విపరీతమైన మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్స్ ఉన్నాయి. మనం చెప్పుల్లేకుండా నడిచినప్పుడు ఆ ఎర్త్ ఎనర్జీ నేరుగా మన బాడీలోకి వెళ్లి ఇన్ఫ్లమేషన్ను తగ్గించి కణాలకు కొత్త శక్తినిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక న్యాచురల్ హాస్పిటల్ లాంటిది. అయితే ఈ ఎనర్జీని పూర్తిగా రిసీవ్ చేసుకోవాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పూర్తిగా చెప్పులు లేకుండా నడవాలి. నడిచేటప్పుడు కొండ ఎప్పుడూ మన కుడివైపున ఉండేలా ఎడమవైపున మాత్రమే నడవాలి. మైండ్ని కామ్ చేసుకోవడానికి సైలెంట్గా ఉండటం లేదా చిన్నగా నామస్మరణ చేయడం బెస్ట్. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ రూల్ ఏంటంటే, ఒక నిండు గర్భిణి తలమీద నిండు కుండను పెట్టుకుని ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా నడుస్తుందో అంత స్లోగా నడవాలి. ఇలా చేస్తే మన మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయి ఒక ధ్యానస్థితికొచ్చేస్తాం. ఇంకో అద్భుతమైన విషయమేంటంటే, ఈ గిరి ప్రదక్షిణ దూరం సరిగ్గా 14 కిలోమీటర్లే ఉంటుంది. ఎందుకంటే యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 14 ముఖ్యమైన నాడులుంటాయట. మనం నడిచే ఒక్కో కిలోమీటర్ మన శరీరంలోని ఒక్కో ఎనర్జీ ఛానల్ని యాక్టివేట్ చేస్తుందని ఆధారాలు వివరిస్తున్నాయి. వాట్ అన్ అమేజింగ్ అలైన్మెంట్ కదా. ఇక మూడవ అంశం, అష్టలింగాలు మరియు వాటి పవర్స్ గురించి చూద్దాం. ఈ 14 కిలోమీటర్ల జర్నీలో దిక్పాలకులచే ప్రతిష్ఠించబడిన 8 విభిన్న శక్తి కేంద్రాలు మనకెదురవుతాయి.
ఉదాహరణకు తూర్పున ఉండే ఇంద్రలింగం కోల్పోయిన కీర్తి సంపదను ఇస్తే, దక్షిణాన ఉన్న యమలింగం మరణ భయాన్ని పోగొట్టి ఆయుష్షుని పెంచుతుంది. పశ్చిమాన వరుణలింగం బీపీ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుందని, అలాగే ఉత్తరాన కుబేరలింగం అప్పుల బాధలు తొలగించి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇస్తుందని ప్రగాఢ విశ్వాసం. అంటే ప్రతి దిక్కు మనకొక ఫిజికల్ అండ్ మెంటల్ హీలింగ్ని ఇస్తుందన్నమాట. కాని ఈ ప్రయాణం ఎండ్ అయ్యేసరికి వచ్చే 8వ లింగం అంటే ఈశాన్య లింగం ఒక శ్మశానం పక్కనుంటుంది. ఇదెందుకో తెలుసా? మనం ఎంత సంపాదించినా జీవితం శాశ్వతం కాదనే ఒక పచ్చి నిజాన్ని గుర్తు చేయడానికి. భౌతిక సుఖాల కంటే ముక్తిని వెతుక్కోవాలనేదే ఈ ప్రయాణపు అసలైన ఉద్దేశం. ఇప్పుడు 4వ సెక్షన్, గ్రేట్ డెవోటీస్ అండ్ హిల్ సీక్రెట్స్. ఈ పవిత్ర మార్గం కేవలం మనలాంటి మోడర్న్ అన్వేషకులను మాత్రమే కాదు, చరిత్రలో ఎందరో గొప్ప యోగులను, రాజులను తన వైపు లాక్కొంది. ఇక్కడి ఆర్కిటెక్చర్ హిస్టరీ చూస్తే నిజంగా మతిపోతుంది. 1516లో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అద్భుతమైన తూర్పు రాజగోపురానికి 1000 స్తంభాల మండపానికి పునాది వేశాడు. తర్వాత 1572లో సేవప్ప నాయకుడు దాన్ని ఏనుగులతో 200 అడుగుల ఎత్తుకు కంప్లీట్ చేశాడు. అయితే వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే 17వ శతాబ్దంలో చేతిలో చిల్లిగవ్వలేని అమ్మని అమ్మన్ అనే ఒక సామాన్య మహిళ కేవలం తన అపారమైన భక్తితో ఉత్తర గోపురాన్ని నిర్మించింది. కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేక ఆమె విభూదినిస్తే అది బంగారు నాణేలుగా మారిందని సోర్సెస్ చెబుతున్నాయి. భక్తికి అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలే కొండవైపు ఎంతోమంది యోగులు ఎందుకు అట్రాక్ట్ అయ్యారో రమణ మహర్షి మాటల్లోనే వినండి. అరుణాచలం ఒక అయస్కాంతం లాంటిదే. అది ఎవరినీ ఎప్పుడు పిలవాలో దానికి తెలుసు. ఆ పిలుపు వినిపిస్తే కాళ్ళు అక్కడికి చేరేవరకు ఆగవు. నిజమే కదా? పాతాళలింగమనే చీకటి గదియో కీటకాలు శరీరాన్ని కొరుకుతున్నా సరే లెక్క చేయకుండా తపస్సు చేసిన రమణ మహర్షి జీవితమే దీనికి సజీవ సాక్ష్యం. అలాగే చరిత్రలో నిలిచిపోయిన మరికొన్ని జీవితాలను చూస్తే కామంతో సర్వస్వం కోల్పోయి ఆత్మహత్యకు రెడీ అయిన కవి అరుణగిరినాథర్. ఆ తర్వాత సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహంతో గొప్ప భక్తుడిగా మారి చివరకు ఒక చిలుక రూపంలో ఉండిపోయాడట. ఇంకోవైపు 40 డిగ్రీల మండు ఎండలో కూడా మందపాటి స్వెటర్లు వేసుకుని తిరిగే టోపియమ్మ. ఈమె భౌతిక కోరికలను పూర్తిగా జయించిన ఒక సిద్ధురాలు. వీరే కాకుండా ఈ కొండ లోపల ఉన్న రహస్య గుహల్లో కాలంతో సంబంధం లేకుండా 100 ఏళ్లుగా ఎందరో సిద్ధపురుషులు ఇప్పటికీ తపస్సు చేస్తున్నారని గట్టి నమ్మకం. ఇది కేవలం నమ్మకం మాత్రమే అనుకుంటే పొరపాటే. భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా ఈ కొండ అగ్నిపర్వత సంబంధిత రాళ్లతో ఏర్పడిందని నిర్ధారించారు. అంటే సహజసిద్ధంగా ఏర్పడిన పెద్ద పెద్ద భూగర్భ గుహలు ఈ కొండ లోపల ఉండొచ్చు. సో సిద్ధులు ఆ గుహల్లో నివసిస్తున్నారు అనే ప్రాచీన వాదనలకు ఇది ఒక సైంటిఫిక్ సపోర్ట్ ఇస్తోందన్నమాట. ఫైనలీ 5వ సెక్షన్, గైడెన్స్ ఫర్ ద జర్నీ. ఈ పవర్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వారి కోసం ఈ ఎక్స్ప్లెయినర్ కొన్ని ప్రాక్టికల్ సలహాలను ఇస్తోంది. అవేంటో చూద్దాం. అసలు ఎప్పుడు వెళ్ళాలి అనేది చాలా ఇంపార్టెంట్ డెసిషన్. పౌర్ణమి రోజు వెళితే ఒక పండగ వాతావరణం ఉంటుంది. లక్షలాది మందితో కలిసి నడుస్తుంటే వచ్చే ఆ కలెక్టివ్ ఎనర్జీ వేరు. కానీ రూమ్స్ దొరకడం కష్టం, రేట్లు ఎక్కువ, దర్శనానికి గంటల కొద్దీ వెయిట్ చేయాలి. అదే నార్మల్ డేస్లో వెళితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు, ఈజీగా దర్శనమవుతుంది, బడ్జెట్లో రూమ్స్ దొరుకుతాయి. మీరు గనక పిల్లలు వృద్ధులతో వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డేస్ ప్రిఫర్ చేయడమే బెస్ట్. ఇక లాజిస్టిక్స్ విషయానికొస్తే రమణాశ్రమం లాంటివి వండర్ఫుల్ స్పిరిచువల్ ఎన్వైరన్మెంట్ని ఇస్తాయి. కానీ వాటిని నెలల ముందే బుక్ చేసుకోవాలి. గిరివలయం రోడ్లో మన బడ్జెట్కు తగ్గట్టు చాలా హోటల్స్ ఉంటాయి. ఇక మీరు అసలు భయపడకూడని విషయమేంటంటే ఫుడ్. ఈ 14 కిలోమీటర్ల మార్గంలో ఆకలి అనే మాటే ఉండదు. దారి పొడవునా ఎక్కడో ఒక చోట నిరంతరంగా అన్నదానం, మజ్జిగ, ప్రసాదాలు ఉచితంగా దొరుకుతూనే ఉంటాయి. ఇది నిజంగా ఎంత గొప్ప సంప్రదాయం కదా. సో ఇదండి అరుణాచలం స్టోరీ. ముగించే ముందు ఒక్కసారి మీరే ఆలోచించండి. అరుణాచలమనేది కేవలం మనం విజిట్ చేసి వచ్చే ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమేనా? లేక ఆధునిక కాలపు ఒత్తిడిని, నేను అనే మన అహంకారాన్ని పూర్తిగా కరిగించేసి మన అసలైన స్వరూపాన్ని మనకు చూపించే ఒక పవర్ఫుల్ అద్దమా?
ఖచ్చితంగా ఈ 14 కిలోమీటర్ల జర్నీ మనలో కొత్త ప్రశ్నలను, అంతకంటే గొప్ప సమాధానాలను రేకెత్తిస్తుంది. మరి ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఎవరిని ఎప్పుడు పిలుస్తుందో చూడాలి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్